నాకు తెలిసి ఈ వీడియో ఎక్కువసేపు ఇంటర్నెట్ లో ఉండదు, డిలీట్ అయిపోద్ది. డిలీట్ అయ్యేలోపు చూడండి, మిగతా వాళ్ళకి కూడా ఫార్వర్డ్ చేయండి. నారా లోకేష్ గారు ఒక తండ్రి తన కొడుకు ఎక్కడ చదవాలి, ఏ స్కూల్లో చదవాలి, ఎలా చదవాలి అనే నిర్ణయం తీసుకునే హక్కు ప్రతి తండ్రికి ఉంటుంది. సో తద్వారా ఆ తండ్రి గవర్నమెంట్ స్కూల్లో చదివించుకోవాలా, ప్రైవేట్ స్కూల్లో చదివించుకోవాలనే నిర్ణయం తీసుకునే హక్కు ఆయనకు ఉంటది. సో అదే విధంగా ఆయన స్తోమత తగ్గట్టు ఆయన గవర్నమెంట్ స్కూల్లో చదివించుకుంటారు, ప్రైవేట్ స్కూల్లో చదివించుకుంటారు. సో ప్రతి ప్రైవేట్ స్కూల్ కొన్ని ఫీజులు అనేవి ఫిక్స్ చేసింది. అంతేకాకుండా బుక్స్ కూడా మా దగ్గరే కొనాలి, షూ కూడా మా దగ్గరే కొనాలి, బ్యాగ్స్ కూడా మా దగ్గరే కొనాలి, ప్రతి నోట్ బుక్స్ కూడా మా దగ్గర కొనాలనే రూల్స్ పాస్ చేయడం ఎంతవరకు కరెక్ట్ సార్? ఇప్పుడు చదువు చెప్పేవాళ్ళు మా స్కూల్ ఫీజు ఇంత ఉందని చెప్పి డిసైడ్ చేయడం ఓవరాల్ గా ఓకే. అవి కూడా హై రేట్ లో ఉంటే మాత్రం మనం ఖండించాల్సిందే, కానీ లిమిట్ లో ఉంటే మాత్రం ఓకే. బుక్స్ కొనమేంటి సార్? స్కూల్లో అదే స్కూల్లో బుక్స్ కొనాలి, అదే స్కూల్లో షూ కొనాలి, అదే స్కూల్లో యూనిఫామ్ కొనాలి, అదే స్కూల్లో బ్యాగ్స్ కొనాలి. అక్కడ తప్ప వేరే చోట కొంటే చదువు రాదా? విద్యని వ్యాపారం చేసి అమ్మేస్తున్నా మనం ఒక్క ముక్క కూడా మాట్లాడట్లా. ఏంటి సార్ ఇది? మా చిన్నప్పుడు మా అన్నయ్యలు చదువుకున్న బుక్స్ మేము వాడుకునేవాళ్ళు, మా బుక్స్ మా తమ్ముడాలు వాడుకునేవారు, మా చిల్లాలు వాడుకునేవారు. ఇలా ఒక సైకిల్ వెళ్ళి తప్ప ఈ సంవత్సరం ఉన్న సబ్జెక్టు వచ్చే సంవత్సరం మారిపోతాయా? అయ్యేం చదువులు సార్? అలా మార్చేసే ప్రతి వాళ్ళు బిజినెస్ స్టార్ట్ చేస్తారు. అంటే ఈ సంవత్సరం ఉన్న సబ్జెక్టులు వచ్చే సంవత్సరం ఉండవా? అదేం లెక్క? అంటే ముందు చదువుకున్న వాళ్ళకి వేరు, వీళ్ళు చదువుకున్న వాళ్ళకి వేరా? సబ్జెక్టులు మార్చేస్తున్నారు, సిలబస్ మార్చేస్తున్నారు. ఏంటి సార్ ఇది? విద్యని వ్యాపారం చేసేస్తున్నా ఒక్క ముక్క అడగరేంటి ఎవరును? సో వాళ్ళ దగ్గరే బుక్స్ కొనాలా, వాళ్ళ దగ్గరే షూ కొనాలా, వాళ్ళ దగ్గరే టెక్స్ట్ బుక్లు కొనాలా? ఏంటి సార్ ఇది? ఇది ఒక్కటి మార్చండి. నాకు తెలిసి విద్యని వ్యాపారంగా మార్చే చదువులా కాదు సార్. ఒక మిడిల్ క్లాస్ వ్యక్తి కష్టపడితే ఆడికి రోజుకి వచ్చేది 800. ప్రైవేట్ స్కూల్లోనే వాటిని రక్తంలా పీల్చేస్తున్నారు. ఇంకా కొడుకుని ఎలా చదివించుకుంటాడు సార్ అబ్బాయి? ప్రతి ఒళ్ళకి ఉన్నత విద్య అనేది అవసరం. సో మన గవర్నమెంట్ స్కూల్లో కొంతమందికి నచ్చట్లా, అదే వీళ్ళు అదునుగా చూసుకుని ప్రైవేట్ స్కూల్లో భారీగా ఫీజులు పెంచేయడం, వాళ్ళకి నచ్చినట్టు రూల్స్ మార్చేయడం, ఇవన్నీ చేస్తున్నారు. తద్వారా పిల్లలు చాలా ట్రస్ట్ ఫీల్ అయ్యి అసలు వాళ్ళు ఏం చేసుకుంటున్నారో వాళ్ళకి తెలియట్లే. సో ఈ రూల్స్ కొద్ది మార్చండి సార్. చదువుకొని కుర్రోడు ఎక్కడైనా చదువుకుంటాడు, పలానా టెక్స్ట్ బుక్ లో చదవాలి, పలానా నోట్ బుక్ లోనే రాయాలంటే వాళ్ళు వేరే బుక్స్ కొంటే పెన్ కదలదా? ఆ బుక్స్ లోనైతేనే పెన్ కదులుద్దా? ఆ బుక్స్ లో అయితేనే రాయగలదుమా? ఏంటి సార్ ఇలాంటి రూల్స్ పెడుతుంటే సైలెంట్ గా ఉండిపోతారు? ఇలా బయటకు వచ్చి అడిగిన వాళ్ళేమో శిక్షించడానికి రెడీ అయిపోతారు. ఏంటి సార్ ఎంతవరకు కాదు సార్ ఇది? ఈ ఒక్క రూల్ మార్చండి సార్. అయినా మీరు కూడా గవర్నమెంట్ స్కూల్లో అంతంత బాగా చెప్తుంటే మీరు కూడా ప్రైవేట్ స్కూల్ అని ఎగబడిపోతున్నారు. ఒక బంద్ చేయండి సార్. తల్లికి వందనం అనేది కేవలం గవర్నమెంట్ స్కూల్లో ఎవరైతే పిల్లలు చదువుతారో వాళ్ళకి మాత్రమే ఇవ్వండి. అప్పుడు చూద్దాం ఎలా నిండవో గవర్నమెంట్ స్కూల్స్. వాళ్ళ స్తోమత తగ్గట్టు వాళ్ళు కొనుక్కుంటారు. అంతేగాని మా దగ్గరే కొనాలనే రూల్స్ పాస్ చేస్తే మాత్రం ఊరుకునేది లేదు సార్. కాదు మా దగ్గరే కొనాలి, ఇలాగే కొనాలి, మేము చెప్పింది రేట్ అని చెప్పి డిసైడ్ అయితే మాత్రం నాలంటోడు ఎవడో వస్తాడో మొత్తం రూల్స్ అని మార్చేస్తాడు. సో అంత దాకా తీసుకురావచ్చు సార్. మాక్సిమం స్కూల్ ఫీజులు తగ్గించండి, టెక్స్ట్ బుక్లు వాళ్ళు నచ్చిన చోట కొనుక్కోమనండి, నోట్ బుక్స్ వాళ్ళు నచ్చిన చోట కొనుక్కోమండి. తద్వారా ఆయనకు కూడా బర్డెన్ ఉండదు. సో చదువుకునే కుర్రోడు కూడా బాగా చదువుకుంటాడు. దానివల్ల అన్ని సక్రమంగా జరుగుతాయి. ఒక్క స్కూల్ ఎల్కేజీ స్కూల్ పిల్లడు పాస్ అవ్వాలంటే ₹1,00,000 ఖర్చు అవుతుంది. సింపుల్ గా ₹1,00,000 ఖర్చు అయిపోతుంది. ఏబీసీలు నేర్చుకుంటే ₹1,00,000. సో దీని గురించి కొద్ది ఆలోచించండి సార్ లోకేష్ గారు.